వంతెన నిర్మాణం ఆ గ్రామ ప్రజల చిరకాల కోరిక. బ్రిడ్జి కోసం కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వంతెన కట్టేస్తామంటూ నాయకులు హామీలిచ్చినా అవన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయి. కృష్ణానదికి వరదలొచ్చిన ప్రతిసారి లంకవాసులు బిక్కుబిక్కుమంటూ పడవల్లోనే ప్రయాణిస్తుంటారు. కూటమి పాలనలో అయినా వంతెన కల నెరవేరుతుందని గంపెడాసలు పెట్టుకున్నారు. ఆ గ్రామంలో రాకపోకలు సాగించాలంటే కృష్ణానది మధ్యలోంచి వెళ్ళాలి. కృష్ణానదికి వరద వచ్చిందంటే ఆ గ్రామం ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు మాటల్లో చెప్పలేం. ఆ గ్రామానికి వంతెన నిర్మిస్తామంటూ కూడా గతంలో అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల్లో హామీ ఇచ్చాయి. కానీ ఎన్నికలు అయిన తర్వాత ఆ హామీని బుట్టదాఖలు చేశాయి. ఆ గ్రామం ఎక్కడ ఏంటా సమస్య తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరాన పాముల లంక ఉంది. కృష్ణానది గర్భంలో ఉన్న ఈ గ్రామం పచ్చదనం పరుచుకుని పొలాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మామూలు రోజుల్లో తోట్లవల్లూరు నుంచి తాత్కాలిక బాటపై రాకపోకలు సాగిస్తారు. వర్షాలు వరదలు వస్తే మాత్రం ప్రయాణం నరకమే. మట్టి రోడ్డు వరద కోతకు గురవడంతో అతి కష్టం మీద పడవలపైనే ప్రయాణం సాగిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ వంతెన నిర్మాణం ఎంతో కీలకం. బ్రిడ్జి పూర్తి చేస్తే పాముల లంకతో పాటు సమీప లంక గ్రామాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశ పెట్టుకున్నప్పటికీ వారి కల నెరవేరలేదు. గతంలో టీడీపీ హయాంలో పాముల లంక వంతెన నిర్మాణానికి 30 కోట్లు మంజూరు చేయగా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. భూ పరీక్షలు చేసి కూలీలను రప్పించారు. ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ సర్కార్ వంతెన నిర్మాణ పనులు నిలిపివేసింది. దీంతో గుత్తేదారు సామగ్రి కూడా తీసుకెళ్లిపోయారు. వంతెన నిర్మాణానికి 2021 సెప్టెంబర్లో 31 కోట్ల 50 లక్షలు మంజూరయ్యాయని అప్పటి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రకటించినా పనులు ప్రారంభించకుండా పబ్బం గడుపుకున్నారు. ఈ సంవత్సరం మీకు వంతెనేస్తాం, ఈ సంవత్సరం మీకు వంతెనేస్తాం అంటున్నారు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని పడుచుకునే నాదులు లేడు. మాకు ఇలా వరద వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాండి. ఒక ఇబ్బంది కాదు, అనేక రకాల ఇబ్బంది. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. టాటర్లు వెళ్తల్లా, ఏ కాసిన నీళ్ళు వచ్చినా సరే బల్లగడి తెగిపోతుంది. ఆ దరికి వెళ్తాకి అవకాశం లేదు. పడవ మీద వెళ్ళాలంటే లేడీస్ ఏమో చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఊరికి వంతెన లేదు. మా పిల్లల స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు. బస్సులు వ్యాన్లు రావాలన్నా ఏరొచ్చినప్పుడేమో పడవ దాటి పంపించుకోవాలి. తల్లులు తండ్రులు వచ్చి జాగ్రత్తగా, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. వంతెనేస్తానని ఇక్కడ మట్టి టెస్ట్ అవన్నీ చేశారు. భూమి టెస్ట్ పలానా దిశలుగా వేయాలి, పలానా దిశగా వేయాలని జెండాలు అయిపోయి ఆగిపోయి సామానం కాడ మునిగిపోయేదానికి అవి వాళ్ళు కాడ నష్టం అనుకుని వేసుకుని వెళ్ళిపోయారు. తుప్పట్టిపోయి సామానం అంతా పాడైపోతుంటే వాళ్ళు వేసుకెళ్ళిపోయి తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చేసింది. వెంటనే ఒక 2 సంవత్సరాల తర్వాత ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాముల లంక బ్రిడ్జి నిర్మాణంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వంతెన నిర్మాణానికి సుమారు 42 కోట్లతో అంచనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తెలిపారు. అనుమతులు రాగానే పనులు ప్రారంభించి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తామని చెబుతున్నారు. పాముల లంక వంతెన పామర నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక. అప్పుడు 32 కోట్లు 33 కోట్ల వ్యయం, ఇప్పుడు 42 కోట్లు. 10 సంవత్సరాలు ఖర్చు పెరిగింది. ఆ 42 కోట్లని శాంక్షన్స్ వెళ్ళాయి, అప్రూవల్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో పాముల లంక వంతెని కంప్లీట్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియజేస్తున్నాం. వీలైనంత త్వరగా వంతెన నిర్మించి కష్టాలు తీర్చాలని పాముల లంక వాసులు కోరుతున్నారు. వ్యవసాయాలు పండిస్తున్నా ఇక్కడ బయటికి వెళ్తే అక్కడ బోళ్ళు పాత్ర పడాల్సి వస్తుంది సార్. కిందకెళ్ళి దిగుకెళ్ళి మాంచి పుల్లుగా ఉన్నప్పుడు మళ్ళీ ఎగువకు వచ్చేటప్పుడు ఉడికాడు గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకుని రావాల్సి వస్తుంది పడవ మీద. పొంతిన సెలక్షన్ అయింది అంటున్నారు కానీ ఎవరు ఇట్లా. మా ఎమ్మెల్యే గారు వచ్చినాక ఇప్పుడన్నా కుమార్ రాజా గారు సహకరించి మీరు ఏదన్నా మాకు వంతెన సాయం చేస్తారని మేము ఎంతో కోరికతో ఉన్నాం. 42 కోట్లకి ఈ ఎస్టిమేషన్ పెరగడం జరిగింది. కుమార్ రాజు గారు త్వరితగతిన పూర్తి చేసి మా గ్రామానికి లంక గ్రామ ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాముల లంక వంతెన నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్న నేపథ్యంలో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, పాముల లంక, తోట్లవల్లూరు మండలం, కృష్ణా జిల్లా.